నేను నా గ్రాటిట్యూడ్ 40 లక్షల తరపున సుధీర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 10 రోజుల నుంచి సార్తో ఉంటున్నా. బేసిక్గా చాలామంది 2.5-3 సంవత్సరాల నుంచి నన్ను మీరు మీడియా వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కనీసం గేట్ల దగ్గర కూడా రానియలేదు. అసొంటిది సుధీర్ రెడ్డి సారు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా Group 2 పోస్ట్పోన్ కావడానికి ముఖ్యమంత్రి గారి కాడికి పోయి పట్టుబట్టి మరీ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి విన్నాడంటే ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీ కెన్ అండర్స్టాండ్. అప్పుడు కూడా నిరుద్యోగుల కోసం సార్ పోస్ట్పోన్ చేసి అప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా సుధీర్ రెడ్డి సారు అప్పుడు కూడా వచ్చి ఏజ్ రిలాక్సేషన్ కోసం కూడా ఫైట్ చేసి అది కూడా సాధించిండు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు నేను మొన్న కేటీఆర్ సార్ దగ్గర కూడా కలవడం జరిగింది. ఇప్పుడు పెద్దగా నేషనల్ మీడియా ఎన్డీటీవీ ఛానళ్ళు పెద్ద ఛానళ్ళు నేషనల్ ఛానల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా రేపు నెక్స్ట్ ప్లాన్ కూడా దానికి కూడా సుధీర్ రెడ్డి సార్ సపోర్ట్గా ఉంటున్నాడు. ఇది మెయిన్ సుధీర్ రెడ్డి సార్ గ్రాటిట్యూడ్ చెప్పాలనేది 40 లక్షల తరపున చెప్తున్నా. రెండో అంశం ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్లు ఏరా బాబు అంటే ఫస్ట్ ఏం చెప్పిర్రు, ఫస్ట్ ఎస్సీ కమిషన్ అని చెప్పిర్రు. 3 నెలలు గడిచింది. మళ్ళీ ఏమరా బాబు అంటే బీసీ కమిషన్ అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు. శాంతికుమారి అధ్యక్షతన కమిటీ వేసింది, ఆ నివేదిక రావాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ టాపిక్ పోయింది, బీసీ రిజర్వేషన్ పోయింది, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు పోయినాయి. ఇక దాని తర్వాత శాంతికుమారి నివేదిక అన్నాడు, దాని తర్వాత సిలబస్ కమిటీ మార్చాలన్నాడు. 10 అబద్ధాలు ఆడిండు. దాని తర్వాత రాహుల్ గాంధీ వచ్చి ఆడ చిక్కడపల్లికి వచ్చి ఏదో ముచ్చట చెప్పిండు. ఆ ముచ్చట ఎటుపోయిందని అడుగుతున్నా. దాని తర్వాత మళ్ళా ప్రియాంక గాంధీ గారు వచ్చి సరూర్ నగర్లో ఉపన్యాసాలు ఇచ్చింది, ఉద్వేగపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె ఎక్కడ పోయిందని చెప్తున్నాం. ఈ విధంగా కేటీఆర్ సార్ కూడా మేము ప్రత్యక్షంగా కలవడం జరిగింది. దాని తర్వాత నేషనల్ మీడియాలో ఇంకా ఉవ్వెత్తన చేయాలనేది కూడా దీని మీద ఉన్నది. దాంతోపాటు ఈరోజు 40 లక్షల మంది ఉంటే 3,000 ఉద్యోగాలు ఇస్తే అది ఎందుకు సరిపోతుంది అనేది కూడా మళ్ళొకసారి ప్రశ్నిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇక్కడ నేను 100 గంటలు పనిచేసి ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి చేసిన మీరు వీకెండ్ అందరూ కూడా మీడియా వాళ్ళు క్లియర్గా చూపించాలి. సో ఇక్కడ మనం కనుక చూపిస్తే మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఫిల్ చేసిరు అనేది ఇక్కడ ఉన్నది. దాని తర్వాత మినిస్టర్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూపిస్తున్నాము. బీఆర్ఎస్ వాళ్ళు 78% ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు 21%. 70,000 అని చెప్తా ఉన్నారు. నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము డేర్గా మీకు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము మీకు ఉన్నదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ ఏ సంవత్సరంలో ఎన్ని ఇచ్చారు, 2022లో 33,204 ఇస్తే 2023లో 14,299 పోస్టులు ఇస్తే 2024లో 10,277 పోస్టులు ఇచ్చారు. 2025లో 2,350 పోస్టులు ఇచ్చారు. 2026లో 20 పోస్టులు ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను చాలా అథెంటిక్గా 100 గంటలు పనిచేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నా. రేపు నేషనల్ మీడియా వస్తుంది, ఆ నేషనల్ మీడియా ముందర కూడా చెప్తా ఉన్నాను. ఇంకో అంశం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్తా ఉన్నారు. వేకెన్సీస్ మేము ప్రభుత్వం చేయాల్సిన పనిని నేను 100 గంటలు పనిచేసి నాకేం కర్మ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 55,444 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 2,181 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్లో 945 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో 6,000 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో 5,368 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు అరౌండ్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తారు. 140,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు 140,000 ఉద్యోగాలకు భర్తీ చేయాలి కదా. మరి 3,000 ఇస్తే ఎవరి ముక్కలు పెడతాడు, ఎవరికి సరిపోతుంది అనేది కూడా ప్రధాన డిమాండ్. ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కడ పోయిండు ఆ బుర్ర వెంకటేశం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇస్తుండు. అనవసరంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మీ చట్టపరమైన చర్యలు మొన్న 23 మంది దొంగ నకిలీ సర్టిఫికెట్లు రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ డిఎస్సీలో హైదరాబాద్లో 23 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కొట్టారు. వాళ్ళ మీద చర్యలు తీసుకో. వీళ్ళు దొంగ మాటలు దొంగ హామీలు ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకో. రీసెంట్గా జరిగినటువంటి చాలామంది లీకులు చేశారు కదా, వాళ్ళంతా బయట తిరుగుతారు, వాళ్ళు నాన్ బెయిల్ కింద పెట్టాలి. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకో. టీజీపీఎస్సీ బోర్డు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కేసులు వాళ్ళ మీద అనవసరంగా ఎవరెవరో వచ్చి అనవసరమైనటువంటి విద్యార్థుల మీద కేసులు పెట్టారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బుర్ర వెంకటేశం గారిని ప్రశ్నిస్తున్నాను. ఊరికే వచ్చి వార్నింగ్ ఇస్తా అంటే 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినావు నువ్వు? ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎవరు భయపడేటోళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా అందరూ కూడా